నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనకి ఐవీఆర్ టాక్స్లో ఎక్కువ ఈ కుంభకోణాల గురించే ఎక్కువ టాపిక్స్ వస్తున్నాయి డిస్కషన్కి. అయితే ఈరోజు ముఖ్యంగా మనకి ఈ మధ్య వెలుగులో చూసి అంతా బాగా ట్రాల్ అవుతున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశంలో మద్య కుంభకోణం. దీనివల్ల వేల కోట్ల రూపాయల ముడుపులు అక్రమంగా వసూలు చేయబడిందనేది యథమిద్ధంగా తెలుస్తోంది. అందులోనూ ఈ ముడుపుల్లో కొంత సొమ్మును తీసుకెళ్ళిపోయి టాంజానియా, జింబాబ్వే, జాంబియాలో ఇనుప ఖనిజ పరిశ్రమని నెలకొల్పడానికి, ఆహార శుద్ధ పరిశ్రమను నెలకొల్పడానికి వినియోగించారని చెప్పారు. ఇది వెలుగులోకి ఎట్లాగో వచ్చింది. దీని గురించి ఒక వ్యక్తి ప్రణోయ్ ప్రకాష్ అనే అతను 164cc కింద వాంగ్మూలం ఇచ్చాడు. ఇట్లాగా ఎందుకంటే అతన్ని యాక్చువల్లీ ఆఫ్రికాలో ఆ దేశాల్లో దీన్ని నడపమని చెప్పి వీళ్ళంతా ముందర చేయడం. దీంట్లో వైకాపా నేతలు ఎవరు, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, రాజ్ కాసిరెడ్డి గారిని, వెంకటేష్ నాయుడు గారని ఈ కీలకంగా వ్యవహరించారని చెప్పి మనకు తెలుస్తుంది. అందులో మన ప్రెస్ ద్వారా తెలిసింది ఏంటంటే ఈ అవినీతి రూపంలో వచ్చిన డబ్బంతటినీ తీసుకెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళి దాని ఎలక్షన్స్లో వాడారని చెప్పేసేసి ఓడిపోయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు దుబాయ్కి తీసుకెళ్ళి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలని మట్టు పెట్టారని చెప్పేసి ఈ వివాదం తీవ్రత రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మరి రాజకీయంగాను నైతికంగాను చాలా తీవ్ర దుమారం రేపుతోంది. మరి ఆఫ్రికాలో పెట్టుబడులు వెనకాల ఈ అక్రమ నిధులు ఎంతవరకు వెళ్ళాయి, దీని మీద దర్యాప్తు కొనసాగుతోంది కదా. దీంట్లో నిజాలు నెగ్గు తేలుతాయా లేకపోతే సమస్య పోతాయనే దాని మీద చిన్న వివరణ. మొదటి నుంచి మద్యానికి, రాజకీయ నాయకులకు, వాళ్ళ ఫండ్స్కు చాలా అవినాభావ సంబంధం ఉంది. దాంట్లో ఏమి వాస్తవం అది. చాలామంది లిక్కర్ బ్యారన్స్ రాజకీయ నాయకులుగా కూడా వెదిగారు. మ్యాక్డొనాల్డ్ రెడ్డి అని ఉండేవాడు, మన నెల్లూరు రెడ్డి గారు. ఆయన పైన ఎంపీ అయినాడు, ఇదైనాడు. ఆయన టిపికల్ అప్పట్లో స్మగ్లింగ్ ఎట్లా జరిగేదంటే పాండిచ్చేరి నుంచి ఈ లిక్కర్ బాటిల్స్ను యానాం కోసం అని తీసుకుపోయి మధ్యలో డ్రాప్ చేసేవాళ్ళు. అంటే తక్కువ దీనికి తీసుకొచ్చి ఎక్కువ ఉన్నటువంటి ఆంధ్రాలో అమ్మేవాళ్ళు. బట్ యానాంకి చేరేవి కావాలి. మాగుంటి సుబ్రహ్మణ్యం టైంలో దీనిని అప్పట్లో కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ కేవీఎస్ సూర్యనారాయణ గారు ఉన్నప్పుడు ఆయన దీన్ని కనిపెట్టి సింపుల్, ఆయన చేసింది ఏమీ లే. ఇక్కడ ఎంట్రీ చెక్ పోస్ట్లో ఏవి ఉన్నటువంటి ఎంట్రీసు, యానాం దగ్గర పొయ్యే చెక్ పోస్ట్లో ఉన్న ఎంట్రీస్ను రెండింటిని కంపేర్ చేయడంతో మొత్తం కేసు అంతా బయటపడింది. అప్పుడు అది పెద్ద కేసు అయింది. అది అంతమటుకు ఏ ఎక్సైజ్ కమిషనరు చేయలేదు కాబట్టి అది వెళ్ళిపోతూ ఉండేది. నీకు తెలుసుంటే కర్ణాటకలో హెగ్డే ఫాల్కు అక్కడ కోడేస్ ఐ థింక్ కోడే డిస్టిలరీస్ వాళ్లకు ఉన్నటువంటి సంబంధం ఆ రోజుల్లో. హెగ్డే చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అతను తన పదవి కోల్పోవటానికి కారణమైంది. సరే, లేటెస్ట్ ఈ మధ్యది సరే ఢిల్లీది క్లాసిక్ కేసు. అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్ గారి కూతురు, వీళ్ళు. వీటన్నిటిని మించిన కేసు ఆంధ్ర కేసు తప్పకుండా అవుతుంది. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ తమిళనాడులో కూడా దీని మీద జరుగుతుంది. టాస్మాక్ మీద ఈడీ రేట్ జరుగుతుంది. బట్ వీటన్నిటిని మించిపోయింది ఆంధ్ర లిక్కర్ కేసు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. వీళ్ళు అధికారంలోకి రాగానే పార్టీ పరంగా, పర్సనల్ పరంగా డబ్బులు చేసుకోవటానికి లిక్కర్ను ఒక మీడియం కింద డిసైడ్ చేసుకున్నట్టున్నారు. అందుకని 2 పనులు చేశారు. మొట్టమొదట అన్ని బ్రాండ్స్ను బ్యాన్ చేశారు. వీళ్ళ బ్రాండ్సే ఉండేటట్టు చూసుకున్నారు. రెండోది, అన్నిట్లో ఉండే డిజిటల్ పేమెంట్ ఇక్కడ లేకుండా క్యాష్ పేమెంట్కే పరిమితం చేశారు. పరిమితం చేసి చెప్పాం కదా, అంతకుముందు కూడా డిస్కస్ చేసాం. ఎంతో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ హోల్డ్ చేసినటువంటి పోస్టు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో చేసినటువంటి పోస్టు. ఇన్ఫ్యాక్ట్
కమిషనర్ ఎక్సైజ్ ఒకరోజు బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో మెంబర్గా ఉండేవారు. బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్, కమిషనర్ ఎక్సైజ్, కమిషనర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్, ఈ 4-5 ఉండేవాళ్ళు. ఆ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ మొత్తం అందరినీ కంట్రోల్ చేసేది, అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్లను అందరినీ. అంత ఇంపార్టెంట్ పోస్ట్ కమిషనర్ ఎక్సైజ్ అంటే. చాలా సీనియర్ పోస్ట్, చాలా మద్యం ముట్టని మధ్య కమిషనర్లు చాలామంది ఉన్నారు, చాలా చక్కగా పనిచేసినటువంటి వాళ్ళు. అటువంటి పోస్ట్లో స్టేట్ ఆఫీసర్ కూడా కాకుండా ఎక్కడో బయట నుంచి తీసుకొని వచ్చి వేసిన రోజే వీళ్ళ అజెండా ఏందనేది తెలిసిపోతుంది. ఇప్పుడు దాంట్లో ఎంత లెవెల్లో కరప్షన్ జరిగింది, ఎక్కడెక్కడికి పోయింది, చాలా బయటకు వస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ దాకా కూడా పోయిందని. సో ఇది చాలా పెద్ద కేసు అవుతుంది తప్పకుండా. 164 స్టేట్మెంట్ ఇచ్చాడని అంటే ఇది తప్పకుండా ఆ రోజు పరిపాలన చేసిన వాళ్ళ మెడలకు చుట్టుకునేటటువంటి అవకాశం ఉన్నది. గుడ్, అట్లీస్ట్ ఇంత పెద్ద కేసు మళ్ళీ వాళ్ళు గెలిచి ఉంటే ఇది బయటపడి ఉండేది కాదు. ఇంకొకళ్ళు గెలవబట్టి ఈ మొత్తం జరిగినటువంటి అవకతవకలన్నీ బయటకు వస్తున్నాయి. ఎంత మ్యాసివ్ స్కేల్లో ఈ కరప్షన్ నడిచిందనేది కూడా బయటకు వస్తుంది. లెట్ us go to its logical conclusion that will be a good thing for others also, because ఢిల్లీ లిక్కర్ స్కాము, ఆంధ్ర లిక్కర్ స్కాము ఢిల్లీని మించిపోతుంది తప్పకుండా ఫైనలైజ్ అయ్యేటప్పటికి. ఎన్ని స్కాములు జరిగినా నిజాలు అయితే నిగ్గు తేలాలి అంటే ఒకటి ఇప్పుడు అవుతాయి. ఎందుకంటే అడ్వర్సోరియల్ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు గట్టి పట్టుతో ఉన్నారు, లేకపోతే కాంప్రమైజ్ అయిపోతాయి. ఇవన్నీ కాంప్రమైజ్ అయిపోతాయి. నీ మీద నేను కేసు పెట్టా, నా మీద నువ్వు కేసు పెట్టా అన్న టైప్లోనే పోయి ఉండేవి. బట్ ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో పాలిటిక్స్ చాలా షార్ప్గా ఉన్నాయి, కాన్ఫ్రంటేషనల్గా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తప్పకుండా లాజికల్ కంక్లూషన్ కోసం మరి వేచి చూడాలి. నమస్కారం.